బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల నవంబర్ 25 నుండి డిసెంబర్ 2 వరకు జరగబోయే షష్ఠి మహోత్సవం సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలు ఏర్పాట్ల గురించి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డీఎస్పీ ఆర్డీఓ మరియు ఇతర శాఖల అధికారులు ఆలయ కమిటీ పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కృష్ణనాయక్ డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన బిక్కవోలులోని కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరిగాయి. దాదాపుగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు నిర్వహించడం, దాదాపు 2 లక్షల మంది భక్తులు ఆ రోజు స్వామి దర్శనానికి వస్తారనేది ఒక అంచనా. అటువంటి నేపథ్యంలో భద్రతా విషయాలను ఇతర విషయాలలో కానీ ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనే దానిపై ముందస్తు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది భక్తులైతే ఆలయానికి చేరుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే ఇటీవల కాలంలో కొన్ని ఆలయాల్లో తీసుకోవాలి క్యూ లైన్లు కూడా తక్కువ ఉండడం, అలాగే బాగా చిన్నగా ఉండడం కూడా జరుగుతుంది. దీనివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే కాలంలో చూసుకున్నట్లయితే ఉచిత బస్సులు కూడా ఇప్పుడు ఎక్కువ శాతంగా ఈ పెరగడం వల్ల అలాగే మహిళలు కూడా ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంది. దీనిపై మనం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించబోతున్నాం. రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనము ఒకటి ఫ్రీ లైన్, రెండవది ఒక 50 రూపీస్ ఎండోమెంట్, మూడవది విఐపి, సపరేట్గా ప్రతి లైన్కి బ్యారికేడ్స్ ఉండేలాగా ఎక్కడ స్టాంపేడ్ అయ్యే అవకాశం లేకుండా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ బయటే ఆ క్రౌడ్ని ఒకే చోట పెట్టకుండా సెగ్రిగేట్ చేస్తూ ఎక్కడ ఇలాంటి మిస్కమ్యూనికేషన్ కానీ స్టాంపేడ్ కానీ జరగకోకుండా చర్యలు అయితే తీసుకోబోతున్నాము. దానివల్ల ఎటువంటి ఇష్యూ అయితే జరగదని మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉన్నాము. రెండవది రెవెన్యూ అండ్ పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ ఉండాలి అనేసి క్లియర్లీ ఇద్దరం మాట్లాడుకున్నాము. ఎక్కువ పోలీస్ని డిప్లాయ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎక్కువ మంది వస్తారనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ ట్రాఫిక్ని అయితే లోపల వరకు ఎంట్రీ అవ్వకోకుండా మెయిన్ రోడ్లోనే ఆపేసి అక్కడ నుంచి కాలినడకన వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ అయితే జరుగుతుంది. భక్తులకి మీరు ఏ విధంగా అవగాహన కల్పించాలనుకుంటారు? అంటే ఈ వారు తొందరగా వెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగే అవకాశం ఉందంటే వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అధికారులు ఆలోచిస్తారు? ఇందాక మాట్లాడుకున్నట్టుగా భక్తులకి సపరేట్ అంటే ఒక టైమే, అంటే ఇది ఈ టైంలోనే రావాలి అంటూ ఏ డెసిషన్ లేకుండా ఆ టోటల్ 1 వీక్ మొత్తం ఏ టైం అయినా మంచి ముహూర్తమే దేవుడి దర్శనం కోసం అంటూ భక్తులు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఏ టైంలో వీలైతే ఆ టైంలో రాగలిగితే, అంటే ఒకే టైము మంచి ముహూర్తం అని కాకుండా దాన్ని భక్తులకి అనుకూలంగా ఏ టైంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ టైంలో దర్శనం చేసుకుంటే ఎటువంటి సంఘటనలు అయితే జరగవని నేను భక్తులకి కోరుకుంటున్నాను. మీకు నచ్చిన టైంలో మీకు ఏ టైంలో అయితే మీకు వీలు ఉంటుందో ఆ టైంలో వస్తే ఎటువంటి ఇబ్బందులు అయితే జరుగుతాయి. దాదాపు 6 రోజులు 7 రోజులు ఉంటుంది కాబట్టి దాంతో కూడా రాష్ట్రం నలుమూలల నుంచి 2 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి అందులోనూ ఈసారి మహిళా భక్తులు మరియు పిల్లలు ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. బందోబస్తు టీమ్ చేయడం కానీ, బారికేడింగ్ కానీ, వెయిటింగ్ స్పేస్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే బాతింగ్ గార్డ్స్ దగ్గర భక్తులకి ఏర్పాట్లు కానీ, స్టిమ్మర్స్, ఎలక్ట్రిసిటీ కానీ, వాళ్ళకి సపరేట్ చేంజింగ్ రూమ్స్ కానీ, లేకపోతే బాణసంచా కాల్చే చోట ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏర్పాట్లు కానీ, అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్, ఇంకా ఫైర్, మత్స్యకారుల శాఖ, ఇవి అన్ని శాఖలు కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుందండి. సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని భక్తులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకొని దిగ్విజయంతా పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగానే మా ఏర్పాట్లు చేస్తున్నాను. మేము అన్ని ఏర్పాట్లు అందరం కలిసికట్టుగా చేసి ఈ ప్రోగ్రామ్ని